వద్దు అది పీకద్దే. ఆ టెంట్ తీసేస్తే అందరికి మధుమతి ఏమైంది అని అనుమానం వస్తుంది. దాన్ని అలాగే ఉంచేస్తే ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే అనుకుంటారు. అవునవును, కరెక్ట్ అత్తయ్య గారు. టెంట్ జోలికి వెళ్ళకపోవటమే మనకి మంచిది. సరే, ఎవరైనా చూసేస్తారో తొందరగా పదండి. ఇదిగో వదిలేస్తే ఎవరైనా తీసుకుపోతారు. పదవే, అది కూడా తీసుకెళ్ళండి. జాగ్రత్త. ఆట కట్టించడానికి వేటగాడొచ్చాడు. పులికి ప్రాణం పోస్తున్నాడు. వినాశనం ఈ బిడ్డ రూపంలో నీ గడ్డ మీద అడుగు పెడుతుంది. ప్రళయాన్ని ప్రత్యక్షంగా చూపిస్తుంది.
నేనొచ్చేశాగా. ఇక మీదట ఎలాంటి ప్రమాదాలు నీ జోలికి రావమ్మా. ఇప్పటిదాకా గాలిలో దీపంలో ఉన్న నీ జీవితం గాలి గోపురం వెనక ఆలయంలో వెలిగే అఖండ జ్యోతిలా వెలుగుతుంది. ఆ దైవం వెలిగిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఎవరు? ఎవరు? అబ్బా, ఎవరంటే మాట్లాడరేంటి? ఛ! మధు, ఏమండి? ఏమండి? మధు అండి. మధు, 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 అయ్యో ఏమైంది మధు? మధు, కౌసు ముందు లోపలికి తీసుకెళ్దాం. పదండి. అమ్మ దుర్మార్గులు, చివరికి ప్రాణాలు తీసేంత దిగజారిపోయారన్నమాట. ఛ, వాళ్ళని ఊరికే వదిలేయకూడదు సిస్టర్. ఇప్పుడే పోలీసులకు జరిగిందంతా చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయించాలి. అవును, ఒక్కసారి ఊచ లెక్క పెట్టిస్తే గాని మా అమ్మకి ఆ దయ్యాలకి బుద్ధి రాదు. ఇంకా చూస్తారేంటండి? పదండి, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పదండి. పద. వద్దన్నయ్యా. ఏమా, ఇంత ఘోరం చేశాక కూడా వాళ్ళని క్షమించి వదిలేయమంటావా? ఈసారి మాత్రం మమ్మల్ని ఆపద్దు మధు. వాళ్ళని జైలుకి పంపిస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. పోలీసులతో కోర్టులతో పరిష్కారం అయ్యే సమస్య అయితే ఆ పని ఎప్పుడో చేసుండేదాన్ని. కానీ దానివల్ల వాళ్ళకి శిక్ష పడుతుంది తప్ప వాళ్ళల్లో పశ్చాత్తాపం రాదు. నేను కోరుకునే మార్పు రాదు దినా. ఇలా వదిలేస్తే మార్పు వస్తుందా సిస్టర్? ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళ పాపాలకు హద్దే లేకుండా పోతుంది. అవును మధు, ఒక్కసారి శిక్ష పడితేనే గాని దారికి రారు. శిక్ష పడాలో దినా, కానీ మీరన్నట్టు హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో కాదు, ఈ మధుమతి కోర్టులో. వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి శిక్ష వేస్తాను. నేను వేసే ప్రతి శిక్షకి వాళ్ళల్లో మార్పు రావాలి, మనుషుల విలువేంటో తెలియాలి. వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళకు అర్థం కావాలి. మళ్ళీ తప్పులు చేయాలంటే భయపడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆస్తుల కంటే మనుషులు ముఖ్యం, మనుషుల కంటే మంచి మనసులు ముఖ్యమని మా అత్తయ్యకి తెలిసొచ్చేలా చెయ్యాలి. ఏ మధుమతిని అంతం చేయాలని కోరుకున్నారో అదే మధుమతి మళ్ళీ బతికి రావాలని కోరుకోవాలి. నన్ను చంపినందుకు బాధపడాలి, భయపడాలి. ఆ భయం నుంచి పశ్చాత్తాపం రావాలి. వాళ్ళలో నేను కోరుకున్న మార్పు చూడాలి. సూర్యుల్లో చల్లదనాన్ని, మృగంలో మంచితనాన్ని కోరుకుంటున్నావమ్మా. అదెప్పటికి నెరవేరదు. అలా అని వాళ్ళని జైలుకి పంపిస్తే పరువు పోయేది నా అత్తింటిదే అన్నయ్య. శిక్ష పడేది నా అత్తయ్యకి, నా తోడి కోడళ్ళకే. వాళ్ళని జైలుకి పంపిన కోడలుగా చరిత్రలో మిగిలిపోయే కంటే అత్తని మార్చుకోవడానికి, చిత్రహింసలు పడే కోడలుగా ఉండడానికి నేను ఇష్టపడతానన్నయ్య. మా అమ్మ దురదృష్టవంతురాలు మధు, అందుకే నీలాంటి కోడల్ని దూరం చేసుకుంటుంది. నీ సంస్కారానికి,
పెద్ద మనసుతో చెయ్యెత్తు మొక్కుతున్నానమ్మా. అన్నయ్య చెయ్యెత్తి ఆశీర్వదించాలి తప్ప మొక్కడం ఏంటన్నయ్య? ఖచ్చితంగా సిస్టర్, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. నీకేం హెల్ప్ కావాలనుకున్నా నేనున్నా. నేనేంటి, నేను కూడా ఉన్నాను. థ్యాంక్స్ వదినా. ఇక మీ అమ్మగారైనా మా అత్తగారిని ఒక ఆట ఆడిద్దాం. అమ్మ నా కోడలా అని అనేలా చేద్దాం. అమ్మ నా కోడలా టైటిల్ అదిరింది సిస్టర్, దుమ్ము దుల్పే. అత్తా కాసుకో. అనవసరంగా తొందరపడ్డాను, పాపిష్టి దాన్ని. అయ్యో అది సరే కాని ఇంతకీ ఏంటి అంత తీక్షణంగా చూస్తున్నారు? రాత్రి మధుమతి కళలోకి వచ్చిందేమో అక్క. అది నా కల్లోకి ఎందుకు వస్తుంది? చంపింది మీరైతే మీ కళలోకి రాక మా కళలోకి వస్తుందా? నువ్వు ముజ్జండి. అదేమైనా ఫ్యామిలీ మ్యాటరా? చేతులూపుకుంటూ సౌండ్ బాక్స్ లో అరుస్తున్నావు. చూడు, ఇంకోసారి ఆ మధుమతి చావు గురించి మాట్లాడావు, పీక పిసికి నిన్ను చంపుతా. హత్యలు చేయడం హాబీగా పెట్టుకున్నారా? మాట్లాడితే చంపుతా అంటున్నారు. మధుమతి గురించి ఎవ్వరడిగినా నాకు తెలీదు అని చెప్పండి, అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. చచ్చిపోయిందని కాని మీరే చంపారని కాని పొరపాటున కూడా చెప్పం. అక్కడ పాత పెట్టామని అస్సలు చెప్పం అత్తయ్య గారు. అయ్యో 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 అయ్యో, చెప్పవు చెప్పవు అని అన్ని వివరంగా చెప్పేస్తున్నారే. వీళ్ళిద్దరితో ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఉదయాన్నే అత్తా కోడలు ఓ చెవులు కొనుక్కుంటున్నారు? ఏమిటి విశేషం? ఆ మధు సంగతి మాకు అస్సలు తెలీదు మావయ్య గారు. ఆ గోతిలో అస్సలు లేదు మావయ్య గారు. గోతులోనా? అయ్యో అబ్బే నర్మయండే, అది ఏ గోతులో పడితే మనకేంటే? అసలు దాని పేరు ఇంట్లో వినపడకూడదు అని చెప్పానా? ఇంకోసారి దాని గురించి మాట్లాడారు చంపి ఆ మధుమతి గొయ్యి పక్కనే మమ్మల్ని కూడా పాత పెట్టేస్తారా? అంతే కదా? మధుమతి గొయ్య? అయ్యో, ఆ మధుమతి వేసుకున్న టెంట్ పక్కన పాతడం కోసం. పాతటమా? నాటటం అంటారు కదా. అయ్యో అదేనండి. అదే ఈ మధ్య అత్తయ్య గారికి పోతడం బాగా అలవాటైపోయింది. అదే మొక్కల్ని. అందుకని పాపం పాతడం అంటున్నారు కదా అత్తయ్య గారు. అవునవునవునవును, అదే పాతడం అని. మొన్న మొక్కల కోసం తవ్వాను, అప్పటి నుంచి దాన్ని మధుమతి గొయ్యి అంటున్నారు. ఓహో, మొక్కలు నాటడం కోసం తవ్వావా? మరి లేకపోతే మధుమతిని పాతేయడానికని అనుకున్నారా? నువ్వు కొంచెం సేపు నోరు మూయవే, లేకపోతే నేను నిజంగానే పాత పెట్టేస్తాను. వెళ్ళి పనిచేసుకోండి. మీరు ఆ గొయ్యను చూస్తుంటారా? నిన్ను చిన్న కోడల్ని హత్య చేసిన అత్త
దానికి సహకరించిన తోడి కోడళ్ళు. అబద్ధం, మేము సహకరించలేదు. అత్తయ్య గారు చంపారు. అత్తయ్య చంపారా? అయ్యో అయ్యో దాని బొందండి, దాని బొంద. ఉసేయ్, ఆయన మనల్ని అనలేదే, పేపర్లో న్యూస్ న్యూస్ చదువుతున్నారు. న్యూసా? మనల్నేమనుకుని భయపడి చచ్చాను. మర్డర్ చేసింది వాళ్ళైతే మీరు భయపడతాం ఎందుకబ్బా? బొద్దు లేకండి, బొద్దు లేక. నీకా వాళ్ళకా? మీకు మీకు అందుకే నిన్ను చేసుకున్నాను. ఏంటి? అరెస్టు కాబడిన అత్తాకోడళ్లకు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. రిమాండ్ కాదు, ఇటువంటి వాళ్ళకి పబ్లిక్ లో ఉరి తీయాలి. ఏ తప్పు చేయకుండా మాకు ఊరేయడం ఏంటి? అవును, నేరం చేసిన అత్తయ్య గారికి ఉరి వేస్తే ఓకే, కానీ మాకు ఉరి వేయడం ఏంటి? మీకా? వాళ్ళు కాదే, ఎక్కువగా మాట్లాడితే నేనే ఊరేసేస్తా. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళి వంట చేయండి. ఇవాళ ఏం కూర చేస్తున్నారమ్మా? మర్డర్ పులుసు మామయ్య గారు. మటర్ పులుసా? అయ్యో భగవంతుడా, అది చెప్పడం మీరు అనడం. అది మట్టన్ పులుసు కాదండి, మట్టన్ పులుసు. ఇదిగో బెండకాయలు తగ్గించి ఉప్పు కారంతో ఉల్లిపాయలు వేపుడు చేయండి. అమ్మో, సమయానికి నేను పక్కనే ఉండబట్టి సరిపోయింది, లేదంటే మొత్తం చెప్పేసి ఉండేవాళ్ళు. దేవుడా, ఈ గండం నుంచి నువ్వే నన్ను కాపాడాలి. హత్య చేసిన అత్త, దయ్యమై వచ్చిన కోడలు. ఇది సినిమా పేరు అనసూయ. సినిమా పేర్లు ఒక్కొక్కటి చదువుతున్నాడు. పేపర్ లేదేమి లేదు, వెళ్ళండి వెళ్ళండి. పేపర్ చదువుతున్నట్టు పేపర్. రూపాయి పేపర్ చదివి చూసావా అక్క, మనకి రాని ఐడియా అత్తయ్య గారికి ఎలా వచ్చిందో. ఏంటే వచ్చేది? నా టాలెంట్ చూడు. ఆ మధుమతి చావుని తెలివిగా ఎలా అత్తయ్య గారి మీదకి నెట్టేసి ఆవిడతోనే శవాన్ని కప్పెట్టించాను. అవునక్క, లేదంటే ఈ మర్డర్ కేసు. ఎందుకెలా స్పీకర్ బాక్స్ అరుస్తున్నావు? నోరు మూసుకునుండు. ఏంటి తిడుతున్నా? ఆ మధుని నువ్వే చంపావని నేనేమైనా చెప్పానా? దిగడదానా, నీకు దండం పెడతాను. పెద్దగా మాట్లాడిగే ప్లీజ్. వినవే చెప్పే. అలాగే. నువ్వు చంపలేదా? అత్తే చంపిందా? ఎవరిని? ఏమో, నాకేం తెలుసు. అవునన్నయ్యా, అక్కకి ఎవరిని చంపారో ఎవరిని పాతి పెట్టారో అస్సలు తెలీదు. పాతి పెట్టారా? ఎవరిని? ఎక్కడా? ఇక్కడ మాత్రం అస్సలు పాతి పెట్టలేదు. చెప్పుతాం. అన్నయ్య ఇక్కడ ఏముంది అని అడగలేదే. అనవసరంగా నోరు చోరు చెప్పకే ప్లీజ్. అయితే నాకు అందంగా మేకప్ ఇస్తావా? లేదంటే చెప్పేస్తాను. బ్లాక్మెయిల్ చేస్తావా? నేను చంపేస్తాను. ఓకే చెల్లి, నువ్వు చెప్పినట్టు చేస్తాను, సరేనా? ఆ మధు చెప్పమ్మా, మధు ఏది? మధుకేమైంది? మధుకేమైంది? ఏమీ కాలేదు. అయినా మధు ఉదయం లేచి బయటికి వెళ్ళింది. ఏ గుడికి వెళ్ళిందో ఏమో, మాకేం తెలుసు అన్నయ్య. ఓహో, మధు లేదా? సరే, మళ్ళీ వస్తానులే. అలాగే. మధుని చంపి ఇక్కడ పాతి పెట్టలేదని భలే కవర్ చేశాను కదక్క. అవునమ్మా, నువ్వు పద లోపలికి చావు, మేకప్ చేస్తాను. ఏంటి అరుస్తున్నా? అబ్బే, నిన్ను అరుస్తానమ్మా. రా అమ్మా, మేకప్ వేస్తాను అంటున్నాను. అది అలాగేనమ్మా.
సుమతి, ఇంటి ముందు టెంట్ వేశారు, సామాన్లు ఉన్నాయి. మనకు తెలియకుండా కార్యక్రమం ఏమన్నా చేశారంటావా? ఏమోనండి. అమ్మా మధు, మధుమతి, మధు, అమ్మా మధు, అమ్మా మధుమతి, వదిన గారు, వదిన గారు. ఏయ్, ఎవరే నీ కొదినా? ఎవరే నీ కొదినా? ఎవరే నీ కొదినా?